దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చివరి లైను చదువుకున్నప్పుడు, మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, భౌతికమైన మందిరములో దేవుణ్ణి ఆరాధించుకున్నట్టుకును, దేవుడు అక్కడ నివసించుటకును, రాత్రింబవళ్ళు దేవుని యొక్క కనుదృష్టి భౌతికమైన మందిరం మీద ఉంటుంది. అయితే మనమే దేవుని ఆలయమని, మన దేహమే దేవునికి ఆలయమని, నివాసమని వాక్యము చెప్తూ ఉన్నది. అయితే ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా ఎలా కట్టబడాలి అంటే, ఈ లోకంలో మందిరం కట్టాలన్నా, ఒక ఇల్లు నిర్మించాలన్నా దాని పునాదులు స్థిరముగా దృఢముగా ఉండాలి. ఏ ఇంటి పునాది దృఢముగా ఉంటుందో ఆ ఇంటి మీద, పునాది మీద కట్టబడిన ఆ ఇల్లు నిలుస్తుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాను వచ్చినా, గాలులు వీచినా ఆ ఇల్లు పడిపోకుండా స్థిరముగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఆ ఇల్లు దృఢమైన పునాది మీద కట్టబడి ఉన్నది. ఆత్మ సంబంధంగా దేవుని మందిరముగా మనము కట్టబడాలి. ఎవరి మీద కట్టబడాలి అంటే, ఆది అపోస్తలులు పునాది వేశారు. ఆ పునాది మీద మనం కట్టబడాలి. ఇంతకు ఎవరు ఆ పునాది? ఆ పునాదియే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అను పునాది అపోస్తులు వేసి ఉండగా, ఆ పునాది మీద మనము జాగ్రత్తగా, పరిశుద్ధముగాను, విశ్వాసంతో, నీతి భక్తితో ఆ పునాది మీద మనం కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా అలాగున కట్టబడాలి. ఇంతకీ ఆత్మ సంబంధమైన మందిరముగా ఎందుకు కట్టబడాలి అని లేఖనం మనం గమనిస్తే, మనము ఆయనకి యాజకులుగా ఉన్నట్లుగా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులు అంటే అర్థం ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి మనము దేవుణ్ణి ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే ఆత్మ సంబంధమైన బలి. దయతోనూ ప్రేమతోనూ సత్క్రియలు చేయటమే, సత్క్రియలు అర్పించటమే ఆత్మ సంబంధమైన బలులు. ఈ ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించుటకును మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. అలాగున ఎవరైతే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారో దేవుడు మనలో నివసిస్తాడు. దేవుడు మనలో నివసించినప్పుడు ప్రభు రాకడలో మనం ఎత్తబడటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు మనము ప్రయాసపడాలి. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మనము కట్టబడదుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరులు చాలామంది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి వారు దేవుని రాజ్యానికి చేరి ఉన్నారు. మనమును కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి మనమును కూడా పరలోక రాజ్యం అనే ఆలయంలోనికి ప్రవేశించుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును, మీ రాజ్యంలో చేరుటకును, ఈ లోకమందు ఈ దేహంతో ఉన్న మేము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని మీరు సెలవించి ఉన్నారు. నేనును ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారును మేమందరము కూడా ఒక దినాన ఆత్మ సంబంధమైన మందిరముగా పరిపూర్ణముగా కట్టబడి మీ రాకడలో ఎత్తబడుటకును సహాయం అనుగ్రహించండి. ఈ దినమందు ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.